విశాఖ ప్రభుత్వం మానసిక రోగుల వైద్యశాలలో ఎంఫిల్ క్లినికల్ సైకాలజిస్ట్ నియామకానికి జారీ చేసిన నోటిఫికేషన్కు విరుద్ధంగా పీజీ సైకాలజీ చేసిన వారిని నియమించడంపై విశాఖ కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. 2024 ఫిబ్రవరిలో ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు దరఖాస్తు చేసుకున్న తనకు అన్యాయం జరిగిందని ఆయన వాపోయారు. పిల్లల మానసిక ఆరోగ్యం విషయంలో ఎంతో శ్రద్ధగా జరగాల్సిన నియామక విషయంలో ఎందుకు ప్రమాణాలు పాటించడం లేదో తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ అండి, క్లినికల్ సైకాలజిస్ట్. ఆర్సీఐ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసిన లైసెన్స్డ్ క్లినికల్ సైకాలజిస్ట్. యాక్చువల్గా గవర్నమెంట్ మెంటల్ హెల్త్ హాస్పిటల్కి నేను లాస్ట్ టైం 2024లో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్కి అందరితో పాటే నేను కూడా అప్లై చేశాను. అప్లై చేస్తే ఆ నోటిఫికేషన్లో ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ వాళ్ళని తీసుకోకుండా ఈ పీజీ సైకాలజీ వాళ్ళని తీసుకున్నారు. దానివల్ల ఏంటంటే చిల్డ్రన్ మెంటల్ హెల్త్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. ఎస్పెషల్లీ చిల్డ్రన్లో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆటిజం కానీ, ఏడిహెచ్డి కానీ, సెర్బ్రల్ పాలసీ కానీ, డెవలప్మెంటల్ డిలే ప్రాబ్లమ్స్ కానీ అవి క్లినికల్ సైకాలజిస్టే ఐడెంటిఫై చేయాలి. సో మనకేంటంటే క్లినికల్ సైకాలజిస్ట్ని తీసుకోకుండా అలా తీసుకోవటం వల్ల మెంటల్ హాస్పిటల్లో అది కంప్లీట్గా ఈ సర్వీసెస్ అనేది అప్ టు ద లెవెల్ ఉండదు. సో సర్టిఫికేషన్ విషయంలో ఈవెన్ సదరన్ సర్టిఫికేషన్ కానీ, ఏదైనా రిహాబిలిటేషన్ సర్టిఫికేషన్ సంబంధించి, మెంటల్ హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికేషన్ సంబంధించి కానీ ఈ మొత్తం కూడా ప్రాపర్గా అప్ టు ద లెవెల్ ఉండదు. దానివల్ల కంప్లీట్గా డ్యామేజ్ అవుద్ది. అక్కడ ఏంటంటే అక్కడ సూపరింటెండెంట్ గారికి ఆల్రెడీ నేను ఈ విషయాలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాను, మళ్ళీ డిఎంఏ గారికి దృష్టికి తీసుకెళ్లాను, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్లాను, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాను. ఈవెన్ హెల్త్ మినిస్టర్ గారిని కలవలేదు, డిప్యూటీ సీఎం గారిని కలవలేదు. సో ఈ రిమైనింగ్ అధికారులు మొత్తం దృష్టికి తీసుకెళ్ళి, సార్ ఇలా ఉంటే పబ్లిక్లో చైల్డ్ మెంటల్ హెల్త్ అనేది చాలా డ్యామేజ్ అవుద్ది. దానివల్ల ఏంటంటే ఆ సర్వీసెస్ అనేది ఇన్ టైంలో జరగకపోతే పిల్లల్లో చాలా డ్యామేజ్. ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల మంది చిల్డ్రన్స్ అనేది మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. ప్రాపర్ ఐడెంటిఫికేషన్ లేకుండా, సర్టిఫికేషన్ లేకుండా, ప్రాపర్గా లేకుండా ఇలా ప్రాబ్లం అవుతుంది. దీనివల్ల ఇలాంటి ఇష్యూస్ అనేది ఆల్రెడీ వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళాను. ఇప్పటికి కూడా మళ్ళీ అప్లికేషన్ ఇవ్వడానికే వచ్చాను. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆర్టీఐ ఒకటి ఇచ్చాను, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఎందుకు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, దానికి ఏవో కొన్ని అవకతవకలు అనేవి జరిగాయి. ఆ అవకతవకల్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో నాకు తెలియదు. కానీ మొత్తానికి అక్కడ న్యాయం జరగాలి. సో పిల్లల సేఫ్టీకి సంబంధించి, పిల్లలకు సంబంధించిన మెంటల్ హెల్త్కి సంబంధించి రక్షణ ఉండాలి. అక్కడ ప్రాపర్ ఐడెంటిఫికేషన్ ఉండాలి. అది క్లినికల్ సైకాలజిస్ట్ ద్వారానే ఉంటుంది.